సుబ్రహ్మణ్య స్వామి అవతార వైశిష్ట్యం ఏమిటి? కుమార సంభవం నేపథ్యం ఏమిటి? దేవతలకు ఎప్పుడూ రాక్షసుల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. మనం పురాణాలు, అష్టాదశ పురాణాలు చూస్తే రాక్షసులు దుర్మార్గంగా ప్రవర్తించడం, రాక్షసులో తామస లక్షణం కలిగి ఉండడం, సత్వగుణ సంపన్నులైనటువంటి దేవతల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతూ ఉండడం, తరచూ వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేయడం, వరాలు పొందడం, వరం పొందడం వల్ల బాగా రెచ్చిపోయి దేవతల మీద దండయాత్ర చేయడం, దేవతల యొక్క రాజధాని అయినటువంటి అమరావతి పట్టణాన్ని జయించడం, ఇంద్రుణ్ణి స్థానభ్రంశం చేయడం అనేది లోకంలో కనబడేదే. అదేవిధంగా దేవతలు పరాజితులై ఇబ్బంది పడుతున్న సమయంలో తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు జన్మించి లోకకంటకుడై సమస్తమైనటువంటి జీవుల్ని కూడా బాధ పెడుతున్న సమయంలో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే, అప్పుడు పరమేశ్వరుడు సతీదేవి వెళ్ళిపోయిన దక్షయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి వెళ్ళిపోతే, ఆ సతీదేవి వెళ్ళిపోయిందనేటువంటి వైరాగ్యంలో అంతర్ముఖుడై పరమాత్మ దక్షిణామూర్తి రూపకంగా తపస్సు చేసుకుంటుంటే ఆ పరమేశ్వరుడికి దాక్షాయిణి దేవి అంటే సతీదేవే మళ్ళీ హిమవంతుడి యొక్క కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించిందని, వీళ్ళిద్దరికీ కనుక వివాహం చేస్తే వీరిద్దరి వివాహం వల్ల పుట్టబోయేటువంటి కుమారుడు కుమార సంభవం అంటే అది పార్వతీ పరమేశ్వరులు కలిగేటువంటి సంతానం ద్వారా తారకాసురుడు అనేటువంటి దుర్మార్గుడైన రాక్షసులు సంహరించబడతాడని దేవతలంతా ఒక వ్యూహం చేసి పరమేశ్వరుడికి పార్వతీదేవితో వివాహం చేశారు. ఆ వివాహం చేసినప్పటికీ కూడా పరమాత్మ విహరిస్తూ అనంతకాలం దీర్ఘకాలం విహరిస్తుంటే మళ్ళీ పరమాత్మని ప్రార్థిస్తే అప్పుడు పార్వతీ పరమేశ్వర నందనుడిగా సుబ్రహ్మణ్య స్వామి జన్మించినటువంటి తిథి మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి కనుక కుమార సంభవము అంటే తారకాసురుడిని సంహరించడానికి, దేవతలకి సేనానాయకుడిగా ఉండడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో, పరమేశ్వరుడి యొక్క తేజస్సుతో పుట్టినవాడే సుబ్రహ్మణ్య స్వామి కనుక ఈ సుబ్రహ్మణ్య స్వామి జననన్నే కుమార సంభవం అన్నారు. ఈ కుమార సంభవం అనేటువంటి పదాన్ని మొట్టమొదట వాల్మీకి తన రామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి చెప్పిన కథలో ఈ పదం వాడతారు. ఆ తర్వాత ఈ పదాన్ని తీసుకొని కాళిదాసు మహాకవి కుమార సంభవం అనేటువంటి ఒక గొప్ప కావ్యాన్ని రచించారు కనుక కుమార సంభవం అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క జనన వృత్తాంతము.